దేవునికి మహిమ కలుగునుగాక. మరొక రోజు దేవతి దేవుడు వాక్యం చెప్పడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ప్రభు అయిన యేసు యందు విశ్వాసం ఉంచుడి, మీకు మీ ఇంటికి మరి రక్షణ కలుగునని దేవతి దేవుడు గొప్ప అవకాశాన్ని మరి ఇక్కడ వాక్యంలో రాయబడింది అపోస్తల కార్యంలో. ప్రియులారా చూడండి, ప్రభు యందు యేసు విశ్వాసం ఉంచితే గనక మరి గొప్ప కార్యాలు చేస్తాడని దేవతి దేవుడు గొప్పగా మనకి వాక్యంలో చాటుగా తెలియచింది. ప్రియులారా చూడండి, మనం ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచుతున్నామో మనకి మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రియులారా చూడండి, అపోస్తుడైన పౌలు గారు చక్కగా మరి విశ్వాసం ఉంచారు. ప్రియులారా చూడండి, అపోస్తులైన పౌలు గారు విశ్వాసం ఉంచారు. అందుకే ప్రభువు అపోస్తులైన ప్రభువుల్ని ఎంతో ఆశీర్వదించాడు. అంటే లోకమైన సంబంధంలో మరి కొన్ని కొన్ని సందర్భంలో ఆయన కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, పరిచర్యలో చాలా బాధలు పడ్డారు, చాలా వేదనలు పడ్డారు. ఏదేమైనప్పుడు కూడా మరి పౌలు గారిని చక్కగా ప్రభువారు వాడుకున్నారు. ఎందుకంటే పగలంతా పనులు చేసుకుంటూ ఉండేవారు. మరి రాత్రికాల సమయంలో పొదుగు మాటలు మరి పరిచర్య చేయడానికి మరి ప్రభువారు మరి ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి బలాన్ని ఇచ్చి, మంచి ఆలోచన ఇచ్చి, మరి సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉందని మరి మరి పౌలు గారు చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం వాక్యంలో చాలామంది చదువుతారు, దాన్ని ధ్యానిస్తూ ఉంటారు, ఆయన్ని ప్రకటిస్తారు. చాలామంది ప్రకటించినా సరే ఆయన్ని పోల్చుకోరు చాలామంది కూడా. ప్రియులారా చూడండి, మరి పౌలు గారు ఎంత ఇబ్బందులకరమైన పరిస్థితులైనా సరే పరిచర్యని ఎంతో భారం కలిగి చేశారు. ప్రియులారా చూడండి, చక్కగా వాక్యంలో రాయబడి ఉంది కదా, మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. మనం నిజంగా పరిచర్యలో చక్కగా పనిచేస్తున్నామా? మరి పౌలు గారి వలె సాక్ష్యాన్ని మనం పొందుకుంటున్నామా? పౌలు గారి వలె చక్కగా మరి ఆయా చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటించే వాళ్ళుగా మనం ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించేసుకోవాలి. చూడండి ప్రియులరా, ప్రతి ఒక్కరూ కూడా చాలా గర్విస్తూ ఉంటారు పరిచర్య విషయంలో. ఇంకా టైం ఉంది కదలే, ఇంకా సమయం ఉంది కదలే అని. కానీ మరి సమయము ఉన్నది అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకైతే తెలియదు. ప్రియులరా చూడండి, మనం సిద్ధపడి ఉండాలి. విశ్వాసం అనగా మనలో ఉన్న విశ్వాసాన్ని నిలుపుకుంటే గనక, ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటే గనక మనము ఆయన పరిచర్యలో చక్కగా కొనసాగించడానికి దేవతి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. చూడండి ప్రియులరా, ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉందామా ఈ రాత్రికాల సమయంలో? అదే విశ్వాసాన్ని కలిగి ఉంటే గనక ప్రభు మీ పట్ల మా పట్ల కూడా అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే విశ్వాసంతో, అదే టాక్తో మనం పరుగులెడుతూ ఉంటే, మరి పరిచర్యలోకి మనం కొనసాగుతూ ఉంటే గనక మరి ప్రభు వారు గొప్ప అద్భుతమైన కార్యాలు ఈ రాత్రికాల సమయంలో చేయబోతున్నాడు. మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను, యొక్క వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి మీరు ఉంటున్నారా? దేవునికి లోబడుతున్నారా? అలా లోబడితే గనక, విశ్వాసంగా ఉంటే గనక మన కుటుంబాలు ఆస్వాదించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబాలు ఆస్వాదించబడతాయి. మన బంధువుల కుటుంబాలైనా మన కుటుంబాలైనా ఆస్వాదించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో వీడియోన ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మనం ఏ విశ్వాసంగా ఉంటున్నామో, ఏ విధమైన విశ్వాసంగా ఉంటున్నామో, ఏ విధమైన పనులు మనం చేస్తున్నామో జ్ఞాపకం చేసుకుందాం. పిల్లలు చూడండి, మరి పౌలు గారి విషయంలో చెప్పాం, ఆయన చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు పరిచర్యలో. మరి కొన్ని వేల కోట్ల ఆత్మల్ని కాపాడాడు ఆయన. మనము ఏం చేస్తున్నాం? కనీసం కొన్ని ఆత్మలైనా కాపాడగలుగుతున్నామా? కొంతమందికైనా సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? మనం ప్రియులారా చూడండి, మనం బయటికి వెళ్తాం, బైక్ల మీద వెళ్తాం, కార్ల మీద వెళ్తాం, ట్రైన్లో వెళ్తాం, బస్సులో వెళ్తాం. మన సాక్ష్యము చెప్పగలుగుతున్నామా? కొంతమందికైనా సాక్ష్యం చెప్పగలుగుతాం. ప్రియులారా, మనం సిగ్గుపడే వాళ్ళకి మనం ఉండకూడదు. మనం ఇక్కడ భూలోకంలో సిగ్గుపడితే మరి ఆయన రాజ్యంలో మనల్ని చూసి ఆయన సిగ్గుపడతా ఉంటాడు. ప్రియులారా, వాక్యంలో ఏదైతే రాయబడిందో అదే తేటగా చెప్తుంది. ప్రియులారా చూడండి, వాక్యం చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందంట. 100% వాక్యం ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా రాకడ సమయంలో జరుగుతాయి. గమనించండి, వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన వాక్యం చెప్పడానికి, ఆయన సువార్త ప్రకటించడానికి మనం ఏమాత్రం కూడా సిగ్గుపడే వాళ్ళుగా మనం ఉండకూడదు. ప్రియులారా చూడండి, చాలామంది సిగ్గుపడుతున్నారు. బస్సుల్లో దేవుని మాటలు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు, ట్రైన్లో దేవుని మాటలు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. మరి బండి ఎక్కితే బండి మీద వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా దేవుని మాటలు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. అయ్యో, వాళ్ళ మనకు తెలిసిన వాళ్ళు,
మనం యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్తే వాళ్ళు తక్కువ కులం దేవుడిని నమ్ముకున్నారని చాలామంది కూడా సిగ్గుపడతా ఉంటారు. మరి ఈ మతంలో దిగారని చాలామంది అనికిని సిగ్గుపడతా ఉంటారు. మరి యేసుప్రభు కోసం ఎందుకు ఇలాగా తాపత్రయపడుతున్నారనేది చాలామంది కూడా సిగ్గుపడతా ఉంటారు. చూడండి ప్రియులరా, ఆయన ప్రకటించవలసిన భారం మన మీద ఉందని పౌలు గారు చక్కగా మాట్లాడారు. చూడండి ప్రియులరా, ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం సిగ్గుపడే వాళ్ళగా మనం ఉండొద్దు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడేవాడిగా చేయలేదు. మన క్రియలను బట్టి, మన పనులను బట్టి, మన తలంపులను బట్టి మనం సిగ్గుపడుతున్నాం భూమి మీద. దేవుడు మనల్ని సిగ్గుపడే వాళ్ళగా చేయలేదు. ఎప్పుడు కూడా తలలా ఉంచుతాను కానీ తోకలా ఉంచనని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది ప్రియులరా. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. గమనించండి, వాక్యాన్ని చక్కగా పరిశీలించి చదువుతూ మొదలెట్టండి. మరి ఏ జ్ఞానం లేదు, ఏ వాక్శక్తి లేదు, నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. ప్రియులరా గమనించండి, మరి దేవుడు అందరినీ వాడుకుంటాడు. చదువు ఉన్నవాడిని వాడుకుంటాడు, చదువు లేనివాడిని వాడుకుంటాడు, జ్ఞానం ఉన్నవాడిని వాడుకుంటాడు, జ్ఞానం లేనివాడిని వాడుకుంటాడు. పిల్లలు అంతా ఎందుకు మనం యూట్యూబ్లో చూస్తాం, కాళ్ళు లేని వాళ్ళు కూడా దేవుడు వాడుకుంటున్నాడు. చూడండి ఎంత దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. మరి మనం అనుకుంటాం వికలాంగులు వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటాం, కానీ కాళ్ళు చేతులు అన్నీ బాగున్నా కానీ మనం ఆయన పరిచర్య చేయడానికి ముందుకు రాము. కానీ కాళ్ళు చేతులు లేని వాళ్ళే చక్కగా పరిచర్య చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, మాట్లాడటం కూడా రాని వాళ్ళు ఆ దేవుడు మాటలు రప్పించి దేవుని సువార్త ప్రకటించడానికి మరి ఆయా గ్రామాల్లో తిరిగి సువార్తను ప్రకటిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సువార్త ప్రకటించాలి ప్రియులారా. ప్రకటిస్తే గనక ఈ లోకంలో మనకి కొంత సమయమే ఉంది. ఈ లోకంలో కొన్ని సంవత్సరాలే ఉన్నాయి. మనం అనుకుంటాం మనం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పోతారని మనం అనుకుంటాం. అది మన ఊహ, మన కళ. అది మన కళ. అది కళలో కూడా జరగదు ప్రియులారా. దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు. దేవుని ఆలోచనలు ఎప్పుడు వస్తాయో మనకి తెలియదు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. అప్పుడు ఆయన వచ్చే ముందే మనం సిద్ధపడి ఉండాలని ప్రభు వారు మాట్లాడుతున్నారు. ప్రియులారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన వచ్చే టైంలో మనం సిద్ధపడి ఉందాం. ఆయన వచ్చే టైంలో మనం సిద్ధపడి ఉందాం. ఆయన సువార్త ప్రకటిద్దాం. మనం సిగ్గుపడొద్దు. సిగ్గుపడే వాళ్ళుగా మనల్ని దేవుడు చేయలేదు కనుక సిగ్గుపడద్దు. ఎప్పుడు మనల్ని తలలాగానే ఉంచుతాడు దేవుడు, తోకలాగా ఉంచడు. మరి వాక్యంలో చెప్పినట్లుగా చూడండి ప్రియులరా, మనము ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, ఏ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన సువార్త ప్రకటిద్దాం. ఆయన మాటలు చెప్పుదాం. ఆయన మాటల ద్వారా కొంతమంది అయినా మరి ఆకర్షించి మరి కొన్ని ఆత్మలైనా మన ద్వారా, మీ ద్వారా మరి దేవాతి దేవునికి మరి కొన్ని ఆత్మలైనా అప్పగిద్దాం. మరి ఆ ఆత్మలు ప్రతి ఒక్కటి కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని ఆయన జీవగంధంలో రాసుకుంటాడు కనుక అటువంటి జీవగంధంలో మీ పేర్లు ఉండాలి, మా పేర్లు ఉండాలి, అందరి పేర్లు ఉండాలి. అందరము చక్కగా ఆయన పరిశుద్ధ ఆలయంలో మనం నిండి ఉండాలని, మరి ఆయన రాజ్యంలో మరి త్వరలోనే రానున్న రాజ్యంలో మనందరం ఉండాలని ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ కొన్ని మాటలు మీ వినికిల్లో దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. ఈ కొన్ని మాటలు ప్రభా నాయన మీ బిడ్డలకు చెప్పడానికి గొప్ప అవకాశం ఇచ్చారు. మేము సిద్ధపడి ఉండాలి ప్రభా, మీకు వందనాలు నాయన. మేము రెడీగా ఉండాలి ప్రభా. నువ్వు ఎప్పుడు వస్తావో మాకు తెలియదు. పౌలు గారిలాగా స్వార్థ ప్రకటించే వాళ్ళగా మేము ఉండాలి. పరిచర్య చేసే వాళ్ళగా మేము ఉండాలి. సేవకుల్ని ప్రేమించే విషయంలో మేము ఉండాలి. మీకు కష్టపడి పని చేసుకుంటూ మీ సేవ చేయాలి ప్రభా. ఆ విధంగా మా బిడ్డలను సిద్ధం చేయండి, మమ్మల్ని కూడా ఆ విధంగా సిద్ధం చేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా ప్రయాసపడినట్లుగా సహాయం చేయండి. విశ్వాసం కలిగి ఉండాలి ప్రభా. కుటుంబాలను ఆశీర్వదిస్తారని మీరు సెలవిచ్చినట్లుగా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మీ పరిసరలో మీరు తోడుగా ఉండండి. మీరు వాడుకోండి నాయన. మీరు వాడుకుంటే ప్రభా మీ బిడ్డలు చక్కగా వాడబడతారు నాయన. మీరు లేకుండా నాయన ప్రభు మీ బిడ్డలు వాడబడలేరు ప్రభా. ఈ లోకంలో సాతానుడికి నేను చోటు ఇవ్వకుండా ప్రభా మీకు చోటు ఇచ్చే వాళ్ళుగా సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభా మీకు లోబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు. ఈ యొక్క అర్ధరాత్రి సమయంలో ప్రభా, ఈ యొక్క 12 గంటల సమయంలో ఒక వీడియో చేయడానికి మీరు గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఆయన మా కుమారుడు సంధ్యని జ్ఞాపకం చేసుకోండి. కొడుకుని టైంలో లెగిసి వీడియో తీయడానికి గొప్ప ఆలోచన ఇచ్చారు, గొప్ప తలంతుని ఇచ్చారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతిరోజు వీడియో చేయాలని మీరు ఇచ్చిన మాకు భారాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆ కుటుంబాలను దీవించి ఆస్వాదించండి. మరి ముఖ్యంగా మేము ఏ స్థలాలకు వెళ్ళినా
మేము ఎక్కడ మాట్లాడినా ప్రభా, మేము మిమ్మల్ని ముందు పెట్టినైనా మేము వెనకుండి ప్రభా, మీ వాక్యాన్ని ప్రకటించే వాళ్ళగా నన్ను సిద్ధం చేయండి ప్రభా. మా కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. నా భార్యకి అదృష్టం ఉంది, దీవించి ఆస్వాదించండి. నా బంధువుల్ని, నా స్నేహితుల్ని, నా కుటుంబాలను కూడా ఆస్వాదించి దీవించండి ప్రభా. ఇటువంటి వీడియోలు నైనా అనేకమంది వీడియోలని బిడ్డలకి చెప్పడానికి గొప్ప తలంపు, గొప్ప ఆలోచన నాకు ఇవ్వండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించి బలపరిచి కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి.